కాకినాడలో ఇద్దరు పేరు మోసిన రౌడీ షీటర్లు హతమయ్యారు. ఓ డ్రైవర్ ఈ ఇద్దరిని చంపేశాడు. తనను టీజ్ చేస్తున్న అనుమానంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు డ్రైవర్ అశోక్ కుమార్. టీజ్ చేయడంతో పాటు తరచూ దొంగతనం ఆరోపణలు చేస్తూ యజమానికి చాడీలు చెప్పడంతోనే డ్రైవర్ ఈ హత్యలు చేసినట్టుగా తెలుస్తోంది. కాకినాడలో సుబ్బయ్య హోటల్ పక్కనే బాలా అనే రౌడీ షీటర్ అమృత ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పేరుతో చిన్న హోటల్ నిర్వహిస్తున్నాడు. బాలా మిత్రుడు రామస్వామి కూడా రౌడీ షీటరే. అయితే సుబ్బయ్య హోటల్ యజమాని దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్న అశోక్ కుమార్తో బాలాకు విభేదాలు ఏర్పడ్డాయి. దీంతో నిత్యం అశోక్ కుమార్ను బాలా టీజ్ చేస్తూ వేధిస్తున్నాడు. ఇదిలా ఉండగానే అశోక్ కుమార్ ఇటీవలనే తన స్థానంలో ప్రసాద్ అనే వ్యక్తిని డ్రైవర్గా నియమించాడు. ఒకసారి డ్రైవర్ ప్రసాద్ హోటల్లో మిగిలిపోయిన సామాగ్రిని తీసుకెళ్తూ ఉండగా యజమానికి చెప్పి పట్టించాడు రౌడీ షీటర్ బాలా. ఇదే విషయంపై హోటల్ యజమాని డ్రైవర్ అశోక్ కుమార్ను తీవ్రంగా మందలించాడు. దీంతో బాలాపై కక్ష పెంచుకున్న అశోక్ కుమార్ బుధవారం రోడ్డుపై మాటు వేసి అటుగా వెళుతున్న రామస్వామితో కలిసి వస్తున్న బాలాను తన వ్యాన్తో ఢీకొట్టాడు. వ్యాన్ నుండి కింద పడిపోయిన బాలాను అశోక్ కుమార్ జాకీ రాడ్తో కొట్టి చంపేశాడు. అడ్డుకోవటానికి ప్రయత్నించిన అతని స్నేహితుడు రామస్వామిని కూడా రాడ్తో హత్య చేశారు. ఇద్దరు చనిపోవడంతో అశోక్ కుమార్ అక్కడ నుండి పరారయ్యాడు. అయితే అనుకోని పరిస్థితుల్లో ఒక సామాన్య డ్రైవర్ చేతిలో రౌడీ షీటర్లు ఇద్దరు హత్యకు గురయ్యారు. ఇది ఇప్పుడు కాకినాడలో పెద్ద సంచలనం అయింది. కాకినాడలో ఇద్దరు పేరు మోసిన రౌడీ షీటర్లు హతమయ్యారు. ఓ డ్రైవర్ ఈ ఇద్దరిని చంపేశాడు. తనను టీజ్ చేస్తున్నాడన్న అనుమానంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు డ్రైవర్ అశోక్ కుమార్. టీజ్ చేయడంతో పాటు తరచూ దొంగతనం ఆరోపణలు చేస్తూ యజమానికి తనపై చాడీలు చెప్పడంతోనే డ్రైవర్ ఈ హత్యలు చేసినట్టుగా తెలుస్తోంది. కాకినాడలో సుబ్బయ్య హోటల్ పక్కనే బాలా అనే రౌడీ షీటర్ అమృత ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పేరుతో చిన్న హోటల్ నిర్వహిస్తున్నాడు. బాలా మిత్రుడు రామస్వామి కూడా రౌడీ షీటరే. అయితే సుబ్బయ్య హోటల్ యజమాని దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్న అశోక్ కుమార్తో బాలాకు విభేదాలు ఏర్పడ్డాయి. దీంతో నిత్యం అశోక్ కుమార్ను చాలా టీజ్ చేస్తూ వేధించేవాడు. ఇదిలా ఉండగానే అశోక్ కుమార్ తన స్థానంలో ప్రసాద్ అనే వ్యక్తిని డ్రైవర్గా నియమించాడు. ఒకసారి డ్రైవర్ ప్రసాద్ హోటల్లో మిగిలిపోయిన సామాగ్రిని తీసుకెళ్తూ ఉండగా యజమానికి చెప్పి పట్టించాడు రౌడీ షీటర్ బాలా. ఇదే విషయంపై హోటల్ యజమాని డ్రైవర్ అశోక్ కుమార్ను తీవ్రంగా మందలించాడు. దీంతో బాలాపై కక్ష పెంచుకున్న అశోక్ కుమార్ బుధవారం రోడ్డుపై మాటు వేసి అటుగా రామస్వామితో కలిసి వస్తున్న బాలాను తన వ్యాన్తో ఢీకొట్టాడు. వ్యాన్ కిందకి దిగిన అశోక్ కుమార్ బాలాను జాకీ రాడ్తో కొట్టి చంపేశాడు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన అతని స్నేహితుడు రామస్వామిని కూడా రాడ్తో హత్య చేశాడు. ఇద్దరు చనిపోవడంతో డ్రైవర్ అశోక్ కుమార్ అక్కడ నుండి పరారయ్యాడు. అయితే అనుకోని పరిస్థితుల్లో ఇద్దరు రౌడీ షీటర్లు ఒక డ్రైవర్ చేతిలో చనిపోవటం కాకినాడలో ఇప్పుడు సంచలనంగా మారింది.